పుష్ప కిసిక్క ఫసక్క అలా అయిపోయింది. కొత్తగా ఇప్పుడు ఫసక్లాగా కిసిక్ అని రెడీ అయిపోద్దేమో. సరే, పద్ధతిగా మంచిగా మాట్లాడుకుందాం. కాంట్రవర్సీలు కూడా అవుతాయి. మనం ఏం చేయకపోయినా కాంట్రవర్సీ అయింది. పద్ధతిగా మాట్లాడినా కొన్నిసార్లు తప్పదు. వీడిని ఎలా లేపేద్దాంరా? హమ్ బామ్ లగా దేంగే. వాడితో పాటు వీడికి కూడా లగా దేంగే. వీడిని వేసేయాలి. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కొంచెం గ్యాప్ వస్తుంది చేయాలి గట్టి వీడియోలు చేయాలి. ఈ ఇయర్ ఎండ్ కల్లా గట్టిగా ప్లాన్ చేసా, బాంబ్ లాగా చేయాలనుకున్నా చేస్తాను. మీరు అదే మొమెంటం మెయింటైన్ చేయండి. 215, 216, 217 వచ్చేసాను. 225 చేసేద్దాం, రియలిస్టిక్గా ఉంటుంది. 250 అయితే కావాలని ఉంది. కష్టం అని తెలుసు, కానీ చేద్దాం. లెట్స్ బిగిన్ ద షో. పుష్ప కిసిక్క ఫసక్క. అన్నిటికన్నా ముందు మనం పుష్ప 1 గురించి కొన్ని థాట్స్ ఉంటాయి. సో బేసిక్గా పుష్ప 1 గురించి నా ఎగ్జాక్ట్ థాట్స్ తెలియాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి పిచ్ మీటింగ్ ఉంటుంది పుష్పది. అది కొంచెం ఎగ్జాజరేటెడ్గా అనిపించిన ఓ మాదిరిగా అంతే అనిపించింది. పుష్ప పిచ్ మీటింగ్ అని కొట్టిన వస్తుంది, దాన్ని చూడండి. లాజికల్లీ నాకు ఎక్కడ తేడా కొట్టింది అని చెప్పి మనం వన్ ఆఫ్ ద ఫస్ట్ పిచ్ మీటింగ్స్ అనుకుంటాం మనం స్టార్ట్ చేసినప్పుడు ఛానల్. రివ్యూ అప్పటికి చేసే స్కోప్ లేదు, ఛానలే లేదు మనకి. అదనమాట. అండ్ దీనికన్నా ముందు ఒకటైతే క్లారిటీ ఇవ్వాలండి. బేసిక్గా మన బాహుబలి రికార్డు అది బ్రేక్ చేయాలి అంటే ఇద్దరే నాకు తెలిసి ప్రస్తుతానికి పాసిబుల్. ఒకటేమో మన ప్రభాస్ గారు, రెండు అల్లు అర్జున్ గారు. ఈ ఇద్దరు చేయలేకపోతే మళ్ళీ రాజమౌళి గారే చేయాలి. ఎందుకు అంటే మీకు ముందు చెప్పాను, ఎప్పుడు చెప్తున్నాను, ఎవరి ఫ్యాన్ కాదు కానీ ఓజీ అసలు ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా అంటే వితౌట్ ఎనీ క్వశ్చన్ అల్లు అర్జున్ గారే. ఎందుకంటే మీకు చెప్తాను, 2010-9 2012 అనుకుంటా, 11-12 టైంలో నేను తమిళనాడు హాస్టల్లో ఉంటే ఒక కేరళ మెస్ వర్కర్ వచ్చి ఎక్స్ట్రా వడలేస్తాను, నాకు అల్లు అర్జున్ గారి సినిమా ఫోన్లో ఎక్కిచ్చివ్వు అన్నాడు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మా ఫ్రెండ్ గారు అప్పుడు అనిల్ అని చెప్పి హార్డ్ కోర్ అల్లు అర్జున్ ఫ్యాన్, నాతో పాటు చదువుకున్న వాళ్ళకి తెలుసు. అండ్ అతనే దగ్గరుండి ఎక్కిచ్చి ఇచ్చాడు. మాకు ఆ సెమిస్టర్ అంతా ఫ్రీ ఎక్స్ట్రా వడలు ఇచ్చాడు అనమాట. అంటే చెప్తున్నా 2011-12లో తమిళనాడులో మల్లు ఫ్యాన్స్ ఆ టైప్లో ఉండేది. సో దర్ ఇస్ నో డినైయింగ్ దట్. మీరు ఏమన్నా అనుకోవచ్చు, సరే ఇప్పుడు వేరే వాళ్ళు ఉండొచ్చు, ప్రభాస్ గారు ఇంకొంచెం ఎక్కువ స్కేల్లోకి వెళ్ళొచ్చు, అన్నీ పక్కన పెడితే ఫస్ట్ అయితే ఆయనే. సరే, ఆ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని ఉన్నాయి. ఆయనకు ఆ రీచ్ ఉంది, ఆయనకు ఆ పొటెన్షియల్ ఉంది, ఒప్పుకోవాలి. సినిమా మనకు నచ్చినా నచ్చకపోయినా, ట్రైలర్ నచ్చినా నచ్చకపోయినా ఇండియా వైడ్ అయితే అది బాగా పాకిపోయింది పుష్ప 1. అది పుష్ప 2కి డెఫినెట్లీ హెల్ప్ అవుద్ది. కాకపోతే పుష్ప 2 దాన్ని ర్యాంపులా వాడుకుంటే మాత్రం ర్యాంప్ ఎక్కేస్తుంది సినిమా. కానీ సినిమా మీద ఎలా ఉంది ఏంటి అది చెప్పరా నువ్వు, ఈ హరికథ అంతా కాదు అంటే అక్కడ మెటీరియల్ అంత లేదండి. ట్రైలర్ వచ్చింది కదరా అంటే ట్రైలర్ చూసా, కట్టు స్కేల్ కనిపిస్తుంది, పుష్ప నెక్స్ట్ లెవెల్ తీసుకునిపిస్తుంది, కానీ నాకు ఆ కోర్ ఎమోషను లేకపోతే ఏముందో అంత కనపడలేదు. ఆబ్వియస్లీ ట్రైలర్ కాబట్టి ఏం కనపడుతుంది, బట్ అది తెలిస్తే అరే గ్యారంటీ వర్కౌట్ అయిద్దిరా, లేదా ఎగిరిద్ది అని చెప్పి ఏదైనా హింట్స్ వచ్చినా అరే ఎగిరిద్దిరా అని ఒక ఫీలింగ్ వస్తుంది. నాకు ఏ ఫీలింగు లేదు, ఎందుకంటే అలా కట్ చేశారు, ఇక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు అని చెప్తున్నారు. లాజికల్గా అవసరం ఉండి వెళ్తే పర్లేదు, కానీ సాహో మాదిరి డబ్బులు పెట్టాలి, ఏదో స్కేల్ పెంచాలి, జపాన్ తీసుకెళ్ళాలి, ఇటు తీసుకెళ్ళాలి, అటు తీసుకెళ్ళాలి, పాన్ అంటే జపాన్ తీసుకెళ్ళాలి, అలా ప్లాన్ చేస్తే మాత్రం జపాన్ మూవీలా అవుద్ది. రీజనింగ్ లాజిక్ చాలా ఇంపార్టెంట్ అండి నా దృష్టిలో. సరే, అయినా పుష్ప 1 ఆడింది కదా అంటే నేను దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను. అలాగే సునీల్ గారి క్యారెక్టర్ కూడా అసలు విలన్ అని చెప్పి పుష్ప 1లో కామెడీ ఏం చేస్తారు. మరి ఇప్పుడు ఈ సినిమాలో మళ్ళీ విలన్ అంటారా, లేదా కొత్త విలన్ తీసుకొస్తారా, అసలు ఏంటి? సో బేసిక్గా ఏంటంటే హీరో ఓడిపోయిందానికి ఒక రీజన్ ఉండాలి. అది కొంచెం బాగా చూపించాలి. కేజీఎఫ్లో చూపిస్తారు, కేజీఎఫ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఫ్లాస్, కానీ కేజీఎఫ్లో నాకు అదొకటి బాగా నచ్చింది. హీరో తన్నులు తింటాడు, తన్నులు తినడం ఇన్ ద సెన్స్ పడిపోయి ఎలా లేచాడు అనేది ఆ టైప్లో చూపించాలి. ఈ సినిమాలో అది ఎలా చూపిస్తారని నాకు చాలా చూడాలని ఉంది. ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సైడ్ కూడా వెళ్ళారు వచ్చారు కానీ అది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల. ఏంటి పుష్ప ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆ ఫ్యామిలీలో అదేంటి డైనమిక్ ఏంటి, అలా కొన్ని సీన్స్ చూపించారు కానీ ఆ డెప్త్ చూపిలా. హోప్ఫుల్లీ ఇందులో ఆ క్లోజర్ ఇస్తారు, కవర్ చేస్తారని ఆశిస్తున్నాను. అది కూడా బాగా తీస్తే బాగుంటుంది. సరే, కలెక్షన్స్ ఏంటి రాదు, అదో పెద్ద టాక్ నడుస్తుంది, మనం పెద్ద ఫాలో అవ్వం దీన్ని. కానీ 2000 కొడతదా, 1000 అంటారు కానీ 2000 ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అది ఇది తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకు అంటే బాహుబలి అనేది స్పెషల్లీ పార్ట్ 2 ఆల్ ఏజెస్ అక్రాస్ కంట్రీ వెళ్ళిపోయింది. పుష్ప కొంచెం ఆల్ ఏజెస్కి కేటర్ చేయదేమో అని నా ఫీలింగ్. అందుకోసం అంటే పిల్లలు ఫ్యాంటసీ మళ్ళీ వెళ్ళి చూడడం అది ఉండదు కాబట్టి ఎందుకో వెళ్ళకపోవచ్చేమో అనిపిస్తుంది. బాగా ఉంటే పక్కా 1000 అయితే చేస్తుంది. సినిమా బాగుంటే 1000 పక్కా. 2000 కొంచెం కష్టమే, ఎందుకంటే ఇప్పుడు కేజీఎఫ్ 2 మన ప్రభాస్ గారి సినిమాలు ఏవి వెళ్ళట్లేదు. సో ఐఎమ్ నాట్ సేయింగ్ అల్లు అర్జున్ గారిది ప్రభాస్ గారు వెళ్ళకపోతే అల్లు అర్జున్ వెళ్ళలేదని కాదు, కానీ
కొంచెం కష్టం. 2000 ఈజ్ అత్యాసం కూర్చో విధంగా. మేజర్ కంప్లైంట్ అయితే సాంగ్స్ అండి. ఈ ఏజ్లో కూడా ఈ 24 అయిపోయింది, 25 వస్తుంది, 2025 వస్తుంది, కట్టుపన్న సాంగ్స్ ఉన్నాయి, గ్యారంటీగా ఉన్నాయి, అట్లీస్ట్ 3 ఉన్నట్టున్నాయి ఈ సినిమాలో. అండ్ స్పెషల్లీ 1-2 సాంగులు పర్లేదు, కానీ ఈ కిసిక్కు మాత్రం హారిబుల్, డౌన్ రేట్ హారిబుల్. హిందీలో అయితే బూతులే తిడుతున్నారు డైరెక్ట్గా. అల్లు అర్జున్ గారు ఏదో పెట్టారు, హిందీ వర్షన్ ఏదో పెడితే దాంట్లో కామెంట్స్ చూడండి మీరు, అన్యాయంగా ఉన్నాయి. అండ్ ఇట్స్ నాట్ లైక్ హేట్ అది ఇది అని కాదు, ఇట్ ఈస్ బ్యాడ్, లైక్ ప్రాపర్ బ్యాడ్. దెబ్బలు పడతారు ఏంటి అది క్రింజ్తో. అసలు 2 మంచి డాన్సర్స్ ఉన్నారు, టాప్లు వేసిపోద్ది, పార్ట్ 2 పెట్టాలి, ఎగిరి డ్యాన్స్లు వేయాలి, దెబ్బలు పడతారు. వాట్ ఇస్ దిస్ మ్యాన్? నాకు అది వెరీ డిసప్పాయింటింగ్. ఇంకా 2 వీక్స్ టైం ఉంది. సుకుమార్ గారు లాస్ట్ మినిట్ వరకు చేస్తారని తెలుసు. బై గాడ్స్ గ్రేస్ మన వర్డ్ ఎక్కడైనా రీచ్ అవుతే ప్లీజ్, సింపుల్ కాన్సెప్ట్. అసలు అంటావా మావ రీమిక్స్ కొట్టాడు, డిచిక్ అని చెప్పి రీమిక్స్ కొట్టేసి ఫాస్ట్గా డాన్స్లు అయిపించండి, ఓవర్, పీరియడ్, అయిపోద్ది. అది ఎగిరిపోద్ది, ఎక్కడికి వెళ్ళిపోద్ది చెప్తున్నా మళ్ళీ. ఎందుకంటే సమంత గారు వేసిన కొంచెం గ్రేస్ఫుల్గానే ఇద్దరిని పెట్టి డిచిక్ రీమిక్స్ చేసేసి హిందీ వాళ్ళు చేస్తూ ఉంటారు, ఇచ్చి పాడదొబ్బండి, మామూలు కూడా లేదు కాదు, టైం లేదంటారా, కట్ చేసి పాడదొబ్బండి, అట్లీస్ట్ జనాలకు రిలీఫ్ ఉంటుంది. ఆ సాంగ్ పెట్టి మీరు స్పాన్ పెంచారనుకోండి, కష్టం. అస్సలు నాకైతే అస్సలు ఎక్కలేదు. నాకు ఎందుకో డిఎస్పీ గారి బీట్స్ ఈ మధ్య అస్సలు ఎక్కట్లేదు, ఏమో మరి అది. ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్, బట్ ఓకే, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, ఫైనల్లీ ఏంటి అంటే ఏమో అండి, నాకైతే అంత ఊపు కమాన్ అన్న ఫీలింగ్ అయితే రావట్లేదు. అంటే కొన్ని ట్రైలర్స్ చూస్తే ఒక మంచి ఫీల్ వస్తుంది, గూస్ బంప్స్, ఒక హోప్ హై వస్తుంది. కొన్ని చూస్తే ఆహా ఓకే ఐ నో వాట్ ఈస్ కమింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కారం తీసుకోండి, రీసెంట్గా బాగా హై అంటే నాకు అంత గుర్తు రావట్లేదు, కానీ ట్రైలర్ చూసి ఎక్సైట్ అయ్యి వెళ్ళింది ఉండే ఉంటుంది. నా మెమరీ కొంచెం చాలా సాడ్, బట్ ఓకే. సో బేసిక్గా పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి నాకు ఏది కలకట్లా. సో మాకి కిరికి ఆ హైప్ మెటీరియల్ చూసి రావట్లా, జనాలను చూసి, జనాలలో హైప్ చూసి, ఏంటో నార్త్ ఇండియాలో ఇంత ఊపు ఉందా, ఆ జనాలను చూసి హైప్ వచ్చింది, కానీ మెటీరియల్ చూసి హైప్ రాలేదు. సో దట్ ఈస్ మై వర్డిక్ట్ అనుకోండి ఈ ట్రైలర్ చూశాక. ఇది మన పుష్ప. ఆల్రెడీ చాలా మాట్లాడేసినట్టున్నాను, కానీ ఏమీ మాట్లాడలేదు. చూసిన బార్బిచ్ మీటింగ్స్కి అర్థమని వచ్చారు. రివ్యూ ఉంటుంది, రివ్యూలో ఆనెస్ట్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.